చేతులకు బేడీలు, పక్కన పోలీసులు, కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేతిలో నియామక పత్రం. ఇది వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా ఇది రియల్ గా జరిగినటువంటి బీహార్ లోని గయా జిల్లాలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. అందులో పోలీసులు ఒక వ్యక్తిని చేతులకు సంఖ్యలతో తీసుకొచ్చి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించారు. ఎవరతను, జైలుకు ఎందుకు వెళ్ళాడు, జైలు నుండి టీచర్ ఉద్యోగం ఎలా సాధించాడు అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. బీహార్ లోని గయా జిల్లాకు చెందినటువంటి విపిన్ కుమార్ ఒక కోచింగ్ సెంటర్ లో టీచర్ గా పనిచేసేవారు. అయితే ఒక మైనర్ బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదైంది. దీనివల్ల 18 నెలలుగా ఆయన పాట్నాలోని బేయూర్ జైలులో ఖైదీగా ఉన్నారు. జైలు జీవితం అంటే అందరు కృంగిపోతారు, కానీ విపిన్ అక్కడే తన కృషిని మొదలు పెట్టాడు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే టీచర్ పోస్ట్ కు ప్రిపేర్ అయ్యాడు. టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు జైల్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాడు. కోర్టు అనుమతితో పోలీసుల మధ్య కాపలా ఉండి పరీక్ష రాశాడు. రిజల్ట్ లో ఆయన విజయం సాధించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. మార్చి 2025లో ఒక కార్యక్రమంలో ఆయన బెడిలతోనే వచ్చి ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ఆయన పట్టుదల చూసి ఆశ్చర్యపోతుంటే, మరోవైపు ఆయనపై ఉన్న పోక్సో చట్టం కింద తీవ్రతను ప్రశ్నిస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ ఆయన ఉద్యోగం చేయాలంటే కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేస్తేనే ఆయన ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేయగలుగుతారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, గుడ్ బై.